మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ముందుగా మీ అందరికీ కూడా ఈ 2025 సంవత్సరంలో ఉగాది సందర్భంగా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా మన ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సరం, ఈ యొక్క సంవత్సరంలో వృశ్చిక రాశి వారందరికీ కూడా షష్టగ్రహ కూటమి మీనరాశిలో, రవి, బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు మీనరాశిలో, కేతువు మరి కన్యారాశిలో ఉండి ఒకే కక్ష మీద ఉండి ఈ యొక్క షష్టగ్రహ కూటమిని ఏర్పాటు చేస్తున్నాయి. దీనివల్ల ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మే 30, 2025 సంవత్సరం వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత నుంచి అష్టమ గురుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి కష్టాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క గురుబలం లేకపోవడం వల్ల అనేకమైనటువంటి బుర్ర తక్కువ పనులు చేయడము, అలా ప్రజాకర్షణ కోల్పోవడం అనేటటువంటివి జరుగుతాయి. రాజకీయ నాయకులకు వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి వాళ్ళు ఆశించినటువంటి పదవులు ఏవైతే ఉంటాయో, నామినేటెడ్ పదవులు ఇలాంటివి రాకపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి మీకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగినప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి గౌరవ పురస్కారాల్లో వీళ్ళకి తక్కువ ఉండదు. అయితే ఆర్థిక పరంగా వీళ్ళు కొంచెం ఇబ్బందుల పాలవుతారు. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మనశ్శాంతి లేకపోవడము అనేటటువంటిది జరుగుతుంది. మే 14, 2025 సంవత్సరం తర్వాత అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి మనశ్శాంతి లోప కార్యక్రమాలు వీళ్ళు చేయడం, పనులు చేయడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళడం, అలాగే చక్కగా వీళ్ళ పిల్లలు విదేశాలకు వెళ్ళడం, విదేశాల్లో చదవడం, ఇలాంటి ఆలోచనలతో ఈ వృశ్చిక రాశి వారంతా కూడా ముందుకు వెళ్తారు. ఇక ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా యాజమాన్యాలు వాళ్ళని గుర్తించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా వీళ్ళకి రావాల్సినటువంటి సమయంలో వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ వృశ్చిక రాశి వాళ్ళకి, స్త్రీలకి ఋతు సమయాలలో సమయానికి రాకపోవడం, ఇలా రక్తహీనత, ఇలా అంటే ప్రాబ్లమ్స్తో వీళ్ళకి రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మరి ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ చేపల రొయ్యల చెరువులు, కోల్డ్ స్టోరేజెస్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోవాలా. అలాగే ఈ యొక్క పబ్స్, రెస్టారెంట్స్, లిక్విడ్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ వ్యాపారాల్లో చాలా బాగుంటుంది. ఇక విద్యార్థులు వచ్చేసరికి కాస్త మెమరీ పవర్ తగ్గుతుంది. మరి ఆ విధంగా ఈ యొక్క విద్యార్థులు చదువుల్లో వెనకబడడానికి మే 30, 2025 సంవత్సరంలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు చదువుకోవాలి. పరిహారాల దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకి ఈ యొక్క కుజుడు మనకి బాగుండలేదు. అలాగే ఈ అష్టమ గురుడు ఉన్నాడు. కాబట్టి ఈ మే 30, 2025 సంవత్సరం తర్వాత గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.